ఏడుస్తున్నావా? దుఃఖం వస్తుందా? ఎప్పుడు ఇదేనా నా బ్రతుకు? ఇలాగేనా అని ఏడుస్తున్నావు కదా. ఎన్నాళ్ళు ఏడవాలి బాబు? ఏడ్చి ఏడ్చి నా శరీరంలో ఇంకా వాటర్ కూడా డ్రై అయిపోయింది. కన్నులంపడా నాకు నీరు రావట్లేదు, నిద్ర ఉండట్లేదు, పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. ఏం చేస్తావో దేవా అని ప్రార్థనలో కూడా అలసిపోయావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఏ సందర్భాల్లో ఎప్పుడు ఎలాగ ఏడ్చావో అదంతా కౌంట్ చేసి దానికి సంబంధించిన సంతోషము, అంటే ఆ దుఃఖాన్ని సంతోషంగా చేంజ్ చేస్తాడనమాట. ఈయన గొప్ప దేవుడు. శాపమును ఆశీర్వాదంగా మారుస్తానన్నాడు ద్వితీయోపదేశకాండంలో. ఆ శాపమును మీకు దీవెనగా మారుస్తానన్నాడు. ఏడ్చావు కదా, ఎంత ఏడ్చావో, ఏడ్చినప్పుడు నీ హృదయం ఎంత పగిలిందో, ఆవేదన చెందేవో, దేవుడు బలమైన కార్యము నీ పట్ల జరిగించబోతా ఉన్నాడు. అసలు నీకు ఊహించని సంతోషం, నీ నోటి నిండా నవ్వు ఉంటుంది.